హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన నాటుకోళ్ళకు కూడా పోల్ పాక్స్ వైరస్ అయితే వచ్చింది. అయితే మన కోళ్ళు అయితే ప్రజెంటు బాగానే ఉన్నాయి, యాక్టివ్గానే ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణము వీటి యొక్క ఇమ్యూనిటీ పవరే. మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఒకసారి. వీటన్నింటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి కోళ్ళకు, పెద్దవికి చిన్నవిటికి అన్నిటికి కూడా చిన్న చిన్న కురుపులాగా ఆల్రెడీ అయినా కానీ అవి యాక్టివ్గానే ఉన్నాయి. చూడొచ్చు ఈ పిల్లకు, తెల్ల పిల్లకి ఎట్లుందో. అయితే దీనికి కారణం ఏంటంటే మనం షెడ్లో పెంచట్లేదు, ప్లస్ ఆహారాన్ని నేరుగా వేయట్లేదు. అవే తింటున్నాయి, అవే షెడ్లోకి వస్తున్నాయి, షెడ్లో నుంచి మార్నింగ్ వెళ్ళిపోతున్నాయి. అంటే నేచురల్గా పెరుగుతున్నాయి అన్నమాట. వీటికి మనము వేయాల్సింది ఏం లేదు. మనం వేసే ఆహారం ద్వారానే వీటి యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. అందువల్లనే వీటికి ఈ వైరస్ వచ్చినా కానీ తట్టుకుంటున్నాయి. కాకపోతే ఒక 2 కోడి పిల్లలకైతే కన్ను మూసుకపోయినాయి. ఇప్పుడు అవి కూడా క్యూర్ అవుతున్నాయి. కాకపోతే నేను డాక్టర్ సలహా తీసుకున్నాను, వెటర్నరీ డాక్టర్ సలహా. ఎందుకంటే మరి తీవ్రత ఎక్కై చనిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఆ 2 కోడి పిల్లల్ని కూడా మన నష్టపోకూడదంటే డాక్టర్ సంప్రదించాల్సిందని చెప్పేసి సంప్రదించడం జరిగింది. అయితే నాకు డాక్టర్ అయితే ఈ పౌడర్ని అయితే సజెస్ట్ చేసిండు. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది టెట్రాసైక్లోన్ హైడ్రోక్లోరైడ్. అయితే దీన్ని మాత్రము మనము ఎట్లా కలపాలి, ఎన్ని వయసున్న పిల్లలకి ఎట్లా కలపాలి, పెద్దవాటికి ఎట్లా కలపాలి, తీవ్రత ఎక్కువ ఉంటే ఎట్లా కలపాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను ఆ డాక్టర్ ద్వారా తీసుకున్నటువంటి సలహానే. అయితే మనకు ఈ 1 మంత్ లోపు చిన్న పిల్లలకు మరీ కన్ను మూసుకపోవడం ఇలాంటివి ఉంటే 1 లీటర్ వాటర్లో దీన్ని 1.5 గ్రామ్స్ కలపాలి. తీవ్రత తక్కువ ఉన్నట్టయితే 1 మంత్ లోపు, నేను చెప్పేది 1 మంత్ లోపు పిల్లలకు తీవ్రత తక్కువగా ఉంటాయి, అంటే చిన్న చిన్న డాట్స్ ఉండి మామూలుగా కళ్ళు మూసుకపోవడం అలాంటివి లేకుండా ఉంటే, యాక్టివ్గా ఉంటే 1 గ్రామ్ కలిపినా సరిపోతుంది. అంతకంటే తక్కువ కూడా కలుపుకోవచ్చు. అట్లయితే ఇప్పుడు పెద్ద కోళ్ళకైతే తీవ్రత ఎక్కువగా ఉంటే 2 గ్రామ్స్ కలపాలి, తీవ్రత తక్కువగా ఉంటే 1.5 గ్రామ్స్ కలపాలి లీటర్కు. అయితే మన కోళ్ళల్లో ప్రజెంట్ అయితే అన్నీ కూడా యాక్టివ్గానే ఉన్నాయి, మనకేం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ముందుగానే మనము జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనము అట్లానే చూస్తే చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి అట్లా జరగకూడదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది పౌడర్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి చూడండి, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకు మా మెడికల్లో 80 రూపాయలకు దొరుకుతుంది. ఈజీగా 100 కోళ్ళు ఉన్నా కానీ ఇది ఒక ప్యాకెట్ సరిపోతుంది మనకు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, షెడ్లో పెంచిన దానికి బయట పెరిగిన కోళ్ళకు చాలా తేడా ఉంటుంది. ఇమ్యూనిటీ పవరు, దాన్ని బట్టి మనకు రోగం అనేది నయమవుతుంది. నాకు డాక్టర్ చెప్పింది కూడా ఇదే 100%. కోడి యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటే ఇది వేస్తే తగ్గిపోతుంది, లేదు అంటే ఇది వేసినా కానీ నయం అయ్యే అవకాశాలు కూడా ఉండవు అని చెప్పాడు. అంటే మనం ఈ కోళ్ళకు ఇమ్యూనిటీ పవర్ మెయిన్. మనిషికి ఎట్లాగో ఇమ్యూనిటీ పవర్ అంటే ఆపరేషన్ చేసినా ఇతర రోగాలు ఏవి ఉన్నా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి వీటిలో కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటేనే ఈ మందు పనిచేస్తుంది. అది ఇమ్యూనిటీ పవర్కు తోడవుతుంది అన్నమాట ఈ యాంటీబయాటిక్. కాబట్టి ఇవి 2 తోడైతేనే ఆ కోడిపిల్ల క్యూర్ అవుతుంది. మనము షెడ్లో పెంచి అనవసరంగా వాటికి ఇబ్బంది పెట్టి ఇమ్యూనిటీ పవర్ అంతా తగ్గించి నానా ఇబ్బందులు పెట్టే బదులు, అంటే మనకు అట్లా పెంచితే 100% లాస్ అవుతుంది ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు. చాలామంది నా వీడియోల కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు, రోగాలు వస్తే అన్నీ ఒకేసారి పోతాయని, లేదంటే ఆ రోగం ద్వారా ఈ కోళ్ళు అనేది చనిపోయే ఆస్కారం ఉందని చెప్పి పెడతా ఉంటారు. కాకపోతే నాకు నమ్మకము, నేను పెంచిన నాటుకోళ్ళ మీద నాకు నమ్మకం ఏంటంటే, నేను వీటికి నేరుగా ఆహారం వేయట్లేదు, షెడ్లో పెంచట్లేదు. ప్రకృతి ఒడిలో ఇవి స్వేచ్ఛగా చెట్ల కింద తిరుగుతాయి, దొరికింది తింటాయి. నైట్ వచ్చి సాయంత్రం పూట షెడ్లోకి వచ్చేస్తాయి.
అంటే మనము అడవిలో ఉండే జంతువులు ఎట్లా న్యాచురల్ పెరుగుతాయో వాటికి ఏ ఆహారము ఎవరు వేయరు. అవే వేటాడతాయి, అవే తింటాయి, అవే గూట్లోకి వెళ్ళిపోతాయి, పండుకుంటాయి, మళ్ళీ వేటాడతాయి. ఇట్లా రొటేషన్ అవుతూ ఉంటుంది దాన్ని జీవితకాలం. సో వీటిని కూడా అలాగే పెంచాలని నా ఉద్దేశం అన్నమాట. అంటే మనము దీనికి ఆహారం వేసి దాని ఇమ్యూనిటీ పవర్ను దెబ్బతీయడమే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే క్రిములు ఉన్నటువంటి ఆహారాన్ని తిని ఇది కలుగుతుందో అప్పుడే దీని లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది తయారవుతుందన్నమాట. మనిషికి కూడా మనము రెగ్యులర్గా మినరల్ వాటర్ తాగి ఎప్పుడన్నా ఒకసారి బోర్ వాటర్ ఎక్కడో ఒక చోట వేరే వాటర్ తాగితే జలుబు అవుతుంది. ఎందుకంటే మన లోపల వేరే వాటర్ని తట్టుకునే శక్తి లేదన్నమాట, ఇమ్యూనిటీ పవర్ తగ్గిందన్నమాట. అందుకనే దీనికి ఈ దానా వేసే బదులు క్రిములు ఉన్నటువంటి ఆహారాన్ని తిని ఇది ఇమ్యూనిటీ పవర్ని బూస్టింగ్ లెక్క చేసుకుంటుంది. నేను చెప్పేది అది. ఎందుకంటే నేను ఏదో దానా వేస్తాను కానీ వేసే పద్ధతి మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియోలో కూడా కంటిన్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానా వేసేవారు వీటికి ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే మెయిన్గా షెడ్లో ఎక్కువసేపు ఉంచకండి. అది పిల్లల కోడైనా సరే, ఏ కోడైనా సరే షెడ్లో ఉంచకండి. దానా ఎక్కువ వేయకండి. ఉంచితే కోడి ఎక్కువ పొడుచుకుంటాయి కాబట్టి వారం రోజుల కన్నా ఎక్కువ ఉంచకండి పిల్లల కోడి. బయట వదిలేయండి, చెట్టు కిందనో ఎక్కడో ఒక చోటు ఉంటుంది. 1-2 రోజులు పొడుచుకుంటాయి, మళ్ళీ మామూలుగా అవన్నీ కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి. అయితే వీటిని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాయింట్, దానా వేసే పద్ధతి ఎట్లా ఉంటుందంటే నాది మార్నింగ్ వదిలేస్తా. డే మొత్తం తిరిగి అవే ధాన్యం ఎక్కడో చోట పురుగు, మట్టిలో ఉన్నటువంటి క్రిములు, ఆహారం కూడా కొంతవరకు మట్టిలో మనం పడేసినటువంటి ఆహారంకు క్రిములు అంటుతాయి. అది తింటుంది. సాయంత్రం వచ్చి మన షెడ్లో పండుకుంటుంది. నేను అప్పుడు ఇవి షెడ్లోకి వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి ప్లేస్లో ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్లో జొన్నలు, బియ్యము, అట్లాగే గోధుమలు ఇలాంటివన్నీ కూడా పడేస్తాను అన్నమాట. ఎక్కడో కొన్ని అక్కడ ఒకటే చోట ఉంటే తొందరగా తినేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డే రోజుకు అవి దొరికాయి కాబట్టి కొన్ని ఎక్కడో చోట పడేస్తాను. అవి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అవి లెంకుతాయి అన్నమాట. ఆహారం ఎక్కడ ఉందో అక్కడ లెంకి దొబ్బుకొని తినడం స్టార్ట్ చేస్తాయి. వేసిన ఆహారము మట్టిలో కలిసి క్రిములు కలిసి దాన్ని తినడం వల్ల దీనికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. అంటే మనం దానికి డైరెక్ట్ ఆహారం వేసినట్టు ఎక్కడ ఉండదు కాబట్టి ఆ విధంగా వీటికి ఆహారం వేసుకోవాలి. అయితేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వీటికి రోగాలు వచ్చినా కానీ తట్టుకుంటాయి అన్నమాట. నేను రోగాలు రావు అని చెప్పను. ప్రతి కోళ్ళకు రోగాలు వస్తాయి, మనుషులకే వస్తున్నాయి కాబట్టి ఈ కోళ్ళకు రోగాలు రావడం పెద్ద కథ కాదు. వస్తాయి, ప్రతి కోడికి వస్తాయి. కానీ తట్టుకునే శక్తిని మనం ఇవ్వాలి. అట్లాంటప్పుడే ఈ బిజినెస్లో సక్సెస్ సాధిస్తాం. సో ఫ్రెండ్స్, ఇదొకటి పాటించాలి. అట్లాగే నీళ్ళు కూడా మనము ఫ్రెష్గా ఇవ్వకూడదు. అవి ఎలాంటి నీళ్ళైనా తాగేటటువంటి స్టెమినా ఉంటుంది నాటుకోళ్ళకు. జనరల్గా పల్లెటూళ్ళలో తిరిగే 2-3 కోళ్ళకు ఆ ఇంటోడు నీళ్లు పెట్టడు, ఎక్కడో చోట తాగుతాయి, వచ్చేస్తాయి. మనం షెడ్లో పెంచుతున్నాం కాబట్టి మంచినీరు ఇస్తూ ఉంటాం. సో నేను మంచినీరు ఇవ్వద్దని అనట్లేదు, ఇవ్వచ్చు. కాకపోతే ఇవ్వకపోయినా ఎక్కడో చోట తాగుతాయి అవి. ఎండాకాలంలో మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. వర్షాకాలము, చలికాలం నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కడ తాగినా పర్వాలేదు. సో ఇదొకటి పాటించాలి. అట్లాగే షెడ్లో కొంచెం దోమలు లేకుండా చూసుకోవాలి. నైట్కు ఎండిన వేపాకుతోని పొగ వేసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా ఈ వైరస్లకు కారణము దోమలే కాబట్టి ఆ దోమలు ఒక కోడి నుంచి ఒక కోడికి కుట్టడం వల్ల ఈ దోమల ద్వారానే ఈ వైరస్లు వ్యాపిస్తాయి. సో అదొకటి తీసుకోండి జాగ్రత్తలు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మీరు ఎవరైనా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఉంటే ఇలాంటి పద్ధతుల్లో పెంచండి. వీటికి కావాల్సింది ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలి. మనం అవే బతుకుతాయి ఈజీగా. ఇమ్యూనిటీ పవర్ ఇస్తే అవే ఈజీగా బతుకుతాయి, మనకు అధిక లాభాలని తెచ్చిపెడతాయి. సో ఫ్రెండ్స్, ఇది
మనకు రోగాల గురించి మెయిన్ ఈ రోగం గురించి అయితే మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.